సింగిల్ రోడే ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ కనెక్టివిటీ. అవటాల నుంచి గూడెం వెళ్ళడానికి మెయిన్గా వయా రవీంద్రనగర్ ఇదే మనం రోడ్డు యూజ్ చేస్తున్నాం. ఇది ఒక ఇక్కడ నుంచి కౌడ్లు తలు ఈ డబుల్ బీటీ రోడ్డు కోసం 25 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర కొన్ని గడ్కరీజీ ప్రత్యేకించి మనకు కాగజ్నగర్ ఎక్స్ రోడ్డుకి వచ్చినప్పుడు వారు మనకు మాట ఇచ్చారు. కాబట్టి 25 కోట్లు దానికి ప్రత్యేకించి టోటల్ సెంట్రల్ ఫండ్స్. పోయిన సంవత్సరం 20 కోట్ల రూపాయలు ఇస్తే మనం పెంచుకల్పేట దగ్గర పెద్దవాగు బ్రిడ్జు నిర్మాణం కోసం నిధులు తీసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో లేట్ అయింది. ఈ వెంటబడి నేను ఒక 68 లక్షలు నా కాంపన్సేషన్ కూడా ఇప్పించడం జరిగింది. వారం రోజుల్లో ఆ బ్రిడ్జ్ పనులు కూడా మొదలైతే సెకండ్ బ్రిడ్జ్ అవగాహన చేసుకొని ఎవరి ప్రజలకి ఏం అక్కడికి వస్తుంది అని తెలియజేస్తూ దాని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత మనం ఈ నిధులు ముందుకు రావడం జరిగింది. నేను కలవడం జరిగింది. కలిసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఫారెస్ట్ ఇష్యూస్ వలన పెండింగ్ పనులు ఏవైతే ఇష్యూ ఉన్నాయో వాటిని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి కొన్ని రిజర్వ్ ఫారెస్ట్లో కొన్ని హ్యామ్లెట్స్ ఉన్నాయి, తిరుపూర్ మండలంలో కానీ కాగజ్నగర్ మండలంలో కానీ మిగతా మండలాల్లో కానీ. అక్కడ ఇందిరమ్మ హౌసెస్ కోసం ట్రైబల్స్ ముందుకు వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇస్తే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఇసుక రవాణా కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడిపల్లి ఉంది, పూసుగూడ ఉంది సిర్పూర్ మండలం, ఇక్కడ కాగజ్నగర్ మండలంలో మాలిని ఉంది, రేగుల కూడా ఉంది, తర్వాత అన్ని కోర్సిని ఉంది. చాలా ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి గారిని కోరినాం. బాగా వెనుకబడి ఉన్న జిల్లా, వెనుకబడి ఉన్న నియోజకవర్గం మీరు ప్రత్యేకంగా నిధులు కేటాయించమని కోరితే వారు తప్పకుండా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అదే ఒరవడిలో నేను ఎస్పీఎం తిరుపూర్ పేపర్మిల్ ఎన్నికల గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. వెంటనే లేబర్ కమిషనర్ గారికి వారికి నేను రాసిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే మొన్ననే 3-4 రోజుల క్రితమే ఆ యూనియన్స్తో ఒక మీటింగ్ కూడా జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఫర్ లేబర్ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో త్వరలోనే నవంబర్ ఆఖరిన లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కార్మికుల సమస్య పరిష్కారం కావాలంటే యూనియన్ ఎలక్షన్స్ కావాలనే ఆలోచన కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి తప్పకుండా వారి సమస్య పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం తరఫు నుంచి కృషి చేయాలని విషయంలో చొరవ తీసుకోవడం జరిగింది. అట్లే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కొంత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలి. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచే పోవాలి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు రోడ్ల గురించి, ఎక్కడైతే ఫారెస్ట్ ఇష్యూ పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నామో వాటి గురించి చాలా వరకు మేము ఇస్తున్నాము. కొన్ని చోట్ల కాగజ్నగర్ టౌన్లో కానివ్వండి, కాగజ్నగర్ మున్సిపాలిటీలో కాగజ్నగర్ టౌన్లో కానివ్వండి, కాగజ్నగర్ రూరల్లో కానివ్వండి కొంత ఇప్పుడు మూమెంటం వచ్చింది. కొన్ని బేస్మెంట్స్ ఆల్మోస్ట్ 40% 50% వరకు బేస్మెంట్ నిర్మాణం అయింది. కొన్ని చోట్ల ఇసుక సమస్య ఉంది, కొన్ని చోట్ల నిధుల లేని సమస్య ఉన్నది. వీటన్నిటిని అధిగమించడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా ముందుకు పోతున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకించి కాగజ్నగర్ పట్టణ ప్రజలకు ఈ యుఐడిఎఫ్ నిధులు సమకూర్ణ సందర్భంగా, మంజూరు చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోడ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో R&D మరియు పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక